రాష్ట్ర రాజకీయాల్లో మరో కొత్త పార్టీ పెడతామని రఘునందన్ రావు ఏడాది క్రితం చెప్పిన జోస్యాన్ని నిజం చేస్తూ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు కొత్త రాజకీయ పార్టీని పెడుతున్నట్టు ప్రకటించినారు. నేను ఆ రోజే చెప్పినా మళ్ళీ చెప్తా ఉన్నాను. ఈ దేశంలో ఇప్పటికే సుమారు 6201 పొలిటికల్ పార్టీలు భారత ఎన్నికల సంఘం దగ్గర రిజిస్టర్ అయి ఉన్నాయి. కొత్తగా ఇంకో పార్టీని స్థాపించబోతున్నందుకు నేను వారికి స్వాగతం తెలియజేస్తూ, ప్రజాస్వామ్య దేశంలో ఎవరికైనా పొలిటికల్ పార్టీ పెట్టుకునేటువంటి స్వేచ్ఛ ఉంది, హక్కు ఉన్నది. కానీ మేము మొదటి నుంచి చెప్తున్నట్టు ఒకసారి అధికారాన్ని కోల్పోయిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ 4 ముక్కలు అవుతుందని, ఆ ముక్కలేవి వచ్చే ఎన్నికల వరకు నిలబడేయని చెప్పి రఘునందన్ ఏదైతే చెప్పినాడో అదే ఇప్పుడు నిజమవుతా ఉంది. చాలామంది నేను కవిత కొత్త పార్టీ పెడుతుందని అంటే రఘునందన్ జ్యోతిష్యం చెప్తుండా అని అడిగారు. మరి ఈ ఉగాది పండుగకి రఘునందన్ జ్యోతిష్యం నిజమైనట్టున్నది, కవిత గారు కొత్త పార్టీ పెడతా ఉన్నట్టున్నారు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, టీఆర్ఎస్ 4 ముక్కలు అవుతుంది. వచ్చే ఎన్నికల వరకు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారి తెలంగాణ ప్రజల చేత సిఆర్ఎస్ తీసుకొని కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ తీసుకొని ప్రజాక్షేత్రంలోంచి బయటికి పోతుంది, ఎలిమినేట్ చేయబడుతుంది అని చెప్పి ఈ సందర్భంగా నేను సంపూర్ణంగా విశ్వసిస్తూ ఉన్నా. అందుకని ప్రజలారా ఒకసారి ఆలోచించండి. టీఆర్ఎస్ పార్టీ కేవలం ప్రచార ఆర్భాటాలకి, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బుల్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మీడియా ఈవెంట్లు చేస్తూ ఉన్నారు. రోజు బావా బాంబర్దులు తప్ప వాళ్ళు కొత్తగా చేస్తుంది ఏం లేదు. 10 ఏళ్ల వాళ్ళ పాలనలో జరిగినటువంటి పొరపాట్లన్నింటినీ కూడా కాంగ్రెస్ పార్టీ క్షమిస్తూ ఉదార స్వభావంతో నటిస్తూ ఉంది. చివరికి ఆ ఇద్దరు ఒకటే అవుతుందికే ఈ ప్రయత్నం, తాపత్రయం తప్ప ఇంకొకటి కాదు. ఏ రోజైనా కాంగ్రెస్ వేరు, టీఆర్ఎస్ వేరు కాదు. ఇవి రెండు ఒక నాణానికి బొమ్మ బొరుసు లాంటి. వీళ్ళిద్దరూ కలిసి కొట్లాడతారు, కలిసి పోటీ చేస్తారు. కాబట్టి తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ.